పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా గడుపుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఆయన రాజకీయంగా బిజీ అయ్యే ముందు 3 సినిమాలను ప్రారంభించి సగం పూర్తి చేసి తాత్కాలిక విరామం ఇచ్చేశాడు. వాటిలో హరిహర వీరమల్లు చిత్రం కూడా ఒకటి. ఎప్పుడో 2020 సంవత్సరంలో మొదలైన ఈ యొక్క సినిమాలు పలు అనివార్య కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. సుమారు 100 రోజులకు పైగా 70% వరకు షూటింగ్ను పూర్తి చేశారు. కేవలం 30% వరకు షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది ఎన్నికలు పూర్తయిన వెంటనే డేట్స్ ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చేశాడట. మధ్యలో ఈ యొక్క సినిమా ఆగిపోయింది అంటూ రూమర్స్ కూడా గట్టిగానే వినిపించాయి. దీనికి సమాధానంగా రీసెంట్గానే మూవీ గ్రాఫిక్స్ వర్క్ ఫుల్ స్వాగ్ జరుగుతూ ఉన్నాయి. అతి త్వరలోనే ఈ యొక్క సినిమాకు సంబంధించిన సరికొత్త ప్రోమోను విడుదల చేయబోతున్నామంటూ ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది చిత్రబృందం. దీంతో ఈ యొక్క సినిమాకు సంబంధించిన లేటెస్ట్ టీజర్ను శివరాత్రి సందర్భంగా మార్చి 8వ తారీఖున విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఇక ఈ యొక్క టీజర్తో చిత్రంపై అంచనాలు అభిమానులు అమాంతం పెరిగిపోతుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు మేకర్స్. అయితే శివరాత్రి పర్వదినాల సందర్భంగా ఈ యొక్క మూవీ నుంచి మరో కొత్త టీజర్ను మార్చి 8వ తారీఖున విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ఓ పోస్టర్ను విడుదల చేసి అభిమానుల్లో జోష్ నింపిందనే చెప్పాలి. మరి యొక్క కొత్త టీజర్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ యొక్క టీజర్కు సంబంధించిన లేటెస్ట్ ఒక ఫోటోను విడుదల చేసింది చిత్రబృందం. ఆ యొక్క ఫోటో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి. ఇక ఈ యొక్క ఫోటోను చూసిన అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క పోస్టర్ను. ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క పోస్టర్ సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది.